హలో నమస్తే అండి. నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్ సింపుల్ ప్యాటర్న్స్తో బ్లౌజ్ డిజైనింగ్ ఎట్లానో చూస్తారు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి చాలా ఈజీ ప్యాటర్న్. మనం చాలా తక్కువ అసలు స్టిచ్చింగ్ అనేది జస్ట్ మనం టాకాలు తప్పితే ఇందులో ఉండదు. అందువల్ల చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వర్క్ కూడా చాలా సింపుల్ వర్క్. ప్యాటర్న్ అనేది మనం ఫ్రీ హ్యాండ్గా డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి యాంటిక్ షుగర్ బీడ్స్ తీసుకున్నానండి. యాంటిక్ షుగర్ బీడ్స్ని ఒక చైన్ కింద స్టిచ్ చేసేసుకుని దాన్ని ఫస్ట్ యాడ్ చేసుకుని మధ్య మధ్యలో ఒక 5 బీడ్స్ 6 బీడ్స్కి ఒకసారి మనం మధ్య మధ్యలో టాకాలు వేసుకోవాలి. ఇలా టాకాలు వేసుకోవడానికి మనం జరీ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు. లేదంటే మనం ఏంటంటే బీడ్ లోపలికే వెళ్ళిపోతుంది థ్రెడ్ అనేది, చూడండి. అందువల్ల నేను ఏంటంటే మామూలు మెషిన్ థ్రెడ్ ఉంటుంది కదా, మెషిన్ థ్రెడ్ యూజ్ చేసేసుకుంటున్నాను. లేదు అనుకుంటే ఎంబ్రాయిడరీ థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ థ్రెడ్ అనేది కనపడదు, కింద కూడా మనకు వర్క్ వచ్చేస్తుంది కాబట్టి ఒక్క స్టిచ్ ముందుకు వచ్చినా కూడా మనం కింద చేసే వర్క్ వల్ల కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కుందన్స్ అండి. ఇవి వచ్చేసి తులం 20 రూపీస్ తీసుకున్నాడు. చూడండి చాలా వచ్చినాయి. ఆల్మోస్ట్ మనకి తులంన్నరతో బ్లౌజ్ అంతా అయిపోతుంది. అంటే 30 రూపీస్ కుందన్స్తో అయిపోతుంది. ఇక బీడ్స్ వచ్చేసి మనకి 20-40 రూపీస్తో బీడ్స్ మనకి మొత్తం బ్లౌజ్కి సరిపోతాయి. తులం 15 తీసుకుంటే గనక ఆ రేట్లో అయితే గనక వస్తుంది. ఇలా కుందన్స్ని ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుని ఈ విధంగా అంటించేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అగైన్ యాంటిక్ షుగర్ బీడ్స్ని చైన్ కింద స్టిచ్ చేసుకుని మధ్య మధ్యలో టాకాలు వేసేసుకున్నాను. ఈ కుందన్స్ అనేవి వీటికి హోల్స్ లేవండి. దానివల్ల ఏంటంటే మనం వీటిని 24 అవర్స్ డ్రై అయిన తర్వాత బ్యాక్కి ఒకసారి ఐరన్ చేసుకున్నాక మనం నీటితో తడుపుకోవాలి. అప్పుడైతే మనకి ఇంకా చాలా స్టాండర్డ్గా ఉంటాయి, అస్సలు ఓడవన్నమాట. అది కూడా మనం సాఫ్ట్ వాష్ చేసుకుంటే, అంటే జస్ట్ హ్యాండ్స్తో వాష్ చేసుకుంటే బీడ్స్ అనేవి అస్సలు పోవు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకసారి మళ్ళీ యాంటిక్ బీడ్స్ అనేవి తీసుకున్నాను. ఈ యాంటిక్ బీడ్స్ తీసుకుని ఈ విధంగా ఒక యూ షేప్లో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను టాకాల ద్వారా. నెక్స్ట్ అగైన్ మళ్ళీ దీనికి మనం ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుని పైన నెక్ లైన్లో స్టిక్ చేసిన కుందన్స్ని స్టిక్ చేసేసుకోవాలి. దీని బదులు ఈ కుందన్స్ బదులు మనం హనీ కలర్ కుందన్స్ కూడా, నార్మల్ కుందన్స్ కూడా యూజ్ చేయొచ్చండి. కానీ ఇవి ఏంటంటే ఒక పువ్వులాగా ప్రెస్ అయినట్టుగా ఉంటాయి అన్నమాట. ఇవి కొంచెం వేరే డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. ఈ మనకు వచ్చేసి పచ్చని షేడ్లో ఉంటాయి, గోల్డ్ షేడ్, అంత గోల్డ్గా కూడా ఉండవు అనమాట. చాలా డీసెంట్గా ఉంటుంది ప్యాటర్న్ అనేది. మనకి ఎట్ ఏ టైం చాలా హెవీ లుక్ ఉంటుంది. ఇప్పుడు ఇలా యూ షేప్లో కుడుతున్నాం కదా, దీన్నే సేమ్ ఇదే విధంగా మనం రౌండ్ షేప్లో కుట్టుకుని మధ్యలో ఇప్పుడు కుందన్ని ఎలా అంటిస్తున్నాను, ఇవి చూసారా, ఇవి మనకి ఏంటంటే లోపల మనకి గ్యాప్ ఉండి ఒక ఫ్లవర్ లాగా ఉంటుందన్నమాట. మనకి లోపల గ్యాప్ కనపడడం కోసం నేను జస్ట్ అదొక్కటే స్టిక్ చేసేసుకున్నాను. దీన్ని మనం స్టిచ్ కూడా చేసుకోవచ్చండి, అటు ఇటు టాకాలు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకుని డ్రాప్ షేప్ హనీ కలర్ కుందన్స్ని ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి. మధ్యలో మనకి గ్యాప్ అనేది బ్లూ కనపడితే బాగుంటుంది అన్నట్టుగా నేను ఫ్లవర్ని అట్లానే వదిలేసాను. దాంట్లో వేసుకుంటే ఫ్రెంచ్ నాట్ కూడా మనం థ్రెడ్తో వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం నెక్ లైన్ ఈ విధంగానే వస్తుంది మనకి. ఇంకా మధ్య మధ్యలో బూటీస్ అనేవి సేమ్ ఇప్పుడు చేస్తున్న వర్క్ని రౌండ్గా చేసుకోవాలి, యూ షేప్ కాకుండా. ఇక నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే ప్యాటర్న్ని మనం యాంటిక్ షుగర్ బీడ్స్ కాకుండా గోల్డ్ బాల్ చైన్ ఉంటుంది కదా, మనకి మీటర్ వచ్చేసి 10 రూపీస్లో ఉంటుంది. ఆ గోల్డ్ బాల్ చైన్ తోటి ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. కానీ అది లుక్ అనేది ఎలా ఉంటుందో అని మీకు ఒక ఐడియా కోసం నేను ఇక్కడ ఇలా జస్ట్ పెట్టి చూపిస్తున్నాను, నేను స్టిక్ చేయట్లేదు. ఇది కూడా లుక్ చాలా బాగుంటుందండి, ఇంకొంచెం హెవీ లుక్ అనేది ఉంటుంది.
ఇలా కుందన్స్ పెట్టుకుంటే మొత్తం వచ్చే వర్క్ ఈ విధంగా ఉంటుంది. ఓవరాల్ వర్క్ వచ్చేసి చాలా సింపుల్గా హెవీ బ్రైడల్ బ్లౌజ్ని మనం ఇంట్లోనే తక్కువ ఖర్చులో చేసుకోవచ్చు. ఇక మొత్తం బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ అయ్యాక ఈ విధంగా ఉంటుంది. మరి ఇలాంటి మంచి వీడియోల కోసం ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నమస్తే.